Hello everyone, welcome to Kalamais Academy. Today's important current affairs. First one, the global market for organ on chip technology is projected to reach 1.4 billion by which year? అంటే ఏ ఇయర్ కల్లా 1.4 బిలియన్ టార్గెట్ రీచ్ అవుతుంది ఆర్గాన్ ఆన్ చిప్ టెక్నాలజీ అని చెప్పేసి ప్రాజెక్ట్ ఉంది కదా. సో ఆ ప్రాజెక్ట్ ఆర్గాన్ ఆన్ చిప్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఏ 2029, బి 2030, సి 2031, డి 2032. 2032 కల్లా ఆర్గాన్ ఆన్ చిప్ 1.4 బిలియన్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి టార్గెట్ ఉంది ఆర్గాన్ ఆన్ చిప్ టెక్నాలజీ. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే బయో ఈ3 పాలసీ ఉంది కదా, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దాని మెయిన్ ఎయిమ్ ఇంటెన్షన్ ఏంటి అంటే బయోటెక్నాలజీ సెక్టర్ని ఎక్కువ బయోటెక్నాలజీ ఎక్కువ బయోటెక్నాలజీ సెక్టర్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి. సో బయో హబ్స్ కానీ బయో ఫౌండరీస్ కానీ ఇట్లా మెయిన్ ఫోకస్ చేయాలి అని చెప్పేసి దీని మెయిన్ ఇంటెన్షన్. సో ఏ ఇయర్ కల్లా అంటే 2032. నెక్స్ట్ టాపిక్, ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ ఎంగేజింగ్ విత్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్ టు కమిట్ ఏ పోర్షన్ ఆఫ్ ద loans to renewable energy projects to meet India's 30 trillion funding requirement for 500 GW of non-fossil fuel capacity. By ఏ ఇయర్ కల్లా 30 ట్రిలియన్ ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉంది కదా, అది 500 గిగావాట్స్ ఉంది కదా నాన్ ఫ్యూజల్ ఫ్యూయల్ కెపాసిటీ. సో ఏ ఇయర్ కల్లా అని చెప్పేసి క్వశ్చన్ ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్తో లింకప్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం. సో 500 గిగావాట్ ఏ ఇయర్ కల్లా అంటే 2029, ఏ బి 2030, సి 2031, డి 2032. ఆన్సర్ ఇస్ 2030. 2030 ఇయర్ కల్లా రీచ్ అవ్వాలన్నమాట. ఎంతంటే 500 గిగావాట్స్. Group 1 mains answer writing test series at Kalamais Academy. Consult Kalamais Academy. ఇది ఎందుకు 500 గిగావాట్స్ ఇది న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా మీటింగ్ జరిగింది. సో ఆ కౌన్సిల్ ఇది 2030 కల్లా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది నీడ్ అప్రోచ్ ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మీటింగ్ అనమాట అది. Next one, which country Supreme Court suspended X due to its failure to appoint a legal representative with Justice Alexandre D. Moraes ordering a fine for those accessing X using a VPN. సో ఎక్స్ ఇది ఎలాన్ మాస్క్ ఓన్ కంపెనీ కదా. సో ఇది రీసెంట్గా ఏ కంట్రీ సస్పెండ్ చేసింది. సో ఎందుకు అంటే అక్కడ లీగల్ రిప్రజెంటేటివ్ ఏదైతే ఉందో అది అపాయింట్మెంట్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పేసి. సో ఇది ఏ కంట్రీ సస్పెండ్ చేసింది అని ఎక్స్ని. ఏ చైనా, బి బ్రెజిల్, సి యుఎస్ఏ, డి రష్యా. ఆన్సర్ ఈజ్ బి బ్రెజిల్. బ్రెజిల్ కంట్రీ సస్పెండ్ చేసింది. సో నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడాలి, ఎంత యూజర్స్ పైన ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇది ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అంటే అపాయింటెడ్ లీగల్ రిప్రజెంటేటివ్స్ దగ్గర ఫెయిల్యూర్ అయింది అనమాట. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ రినౌడ్ యాజ్ ద పోలార్ బేర్ క్యాపిటల్ ఈజ్ అడాప్టింగ్ టు క్లైమేట్ చేంజ్ బై డిజైనింగ్ మోర్ ఫ్లెక్సిబుల్ బిల్డింగ్స్ అండ్ టార్గెటింగ్ వేరిడ్ విజిటర్స్. సో పోలార్ బేర్ క్యాపిటల్ అని చెప్పేసి అకార్డింగ్ టు క్లైమేట్ చేంజెస్ ఉంది కదా, క్లైమేటిక్ కండిషన్స్ కి అనుగుణంగా డిజైనింగ్ చేశారనమాట. ఫ్లెక్సిబుల్ బిల్డింగ్స్ టార్గెటింగ్ వేరిడ్ విజిటర్స్ అనమాట. సో ఇది ఏ కంట్రీలో అని పోలార్ బియర్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ ఏ కంట్రీలో తీసుకొచ్చారు అని ఆప్షన్స్ చూద్దాం. ఏ కెనడా, బి యుఎస్ఏ, సి బ్రెజిల్, డి చైనా. ఆన్సర్ ఈజ్ కెనడా. కెనడాలో పోలార్ బియర్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అకార్డింగ్ టు క్లైమేట్ చేంజెస్ ఫ్లెక్సిబుల్గా క్లైమేటిక్ అనుగుణంగా బిల్డింగ్స్ అలా బిల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్, టు అబ్టైన్ ఫుల్ బెనిఫిట్స్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ వాట్ షుడ్ ఇండియా డూ. డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే వర్కింగ్ పీపుల్ ఉంటారు కదా. సో ఆ డెమోగ్రాఫిక్ డివిడెంట్ బెనిఫిట్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఇండియా ఏం చేయాలి ఫర్దర్గా అనేది. ఏ ప్రమోటింగ్ స్కిల్ డెవలప్మెంట్, బి ఇంట్రడ్యూసింగ్ మోర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్,
సి రెడ్యూసింగ్ ఇన్ఫాంట్ mortality rate, ది ప్రైవేటైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, అంటే హైయర్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ చేయాలి అని డి ఆప్షన్. రెడ్యూసింగ్ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ తగ్గించాలి అని. సో ఇంట్రడ్యూసింగ్ మోర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉన్నాయి కదా అవి ఎక్కువ ఇంకా ఇంట్రడ్యూస్ చేయాలి అని. ఏ ఈజ్ ప్రమోటింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ ప్రమోట్ చేసి లైక్ యూత్లో కానీ ప్రైమరీ లెవెల్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అన్ని డెవలప్మెంట్ ఉండాలి అని చెప్పేసి. ఆన్సర్ ఈజ్ ఏ. ఎక్కడైతే ప్రమోటింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటే డెమోక్రాటిక్ డివిడెండ్ అనేది ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే బేసిక్ ఇన్‌కమ్ అనేది ఉండాలి గదా! సో, యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ అనే ఐడియాతో వచ్చింది యూబీఐ. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఏఐ వల్ల గూడా స్కిల్స్ లేని పీపుల్‌కి చాలా ఎఫెక్ట్ అవుతుంది గదా! లైక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువ చూస్తున్నాము. సో, జాబ్‌లెస్ గ్రోత్ అనేది డ్రైవెన్ అవుతుంది. సో, ఇది ఇంప్లిమెంట్ అవ్వకోకుండా యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ ఉండాలి అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంది. సో, అది కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. సివిల్స్ 2025 న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అట్ కలామైస్ అకాడమీ విత్ ఇంకా గ్రూప్ 1 ప్లస్ ఎస్ఎస్సి సిజిఎల్ ఫౌండేషన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కన్సల్ట్ కలామైస్ అకాడమీ. థ్యాంక్ యూ.